వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నుంచి అక్రమంగా తరలిస్తున్న 10 లక్షల రూపాయల విలువైన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. లక్ష్మీ సుబ్బరాయ రైస్ మిల్లు నుంచి చెన్నైకి లారీలో తరలిస్తుండగా పట్టుకుని ఠాణాకు తరలించారు. వైఎస్ఆర్ జిల్లా కొండాపురం మండలం ఏటూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళతో పాటు ఎద్దు చనిపోయింది. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. భార్యాభర్తలు ఎద్దుల బండిలో గడ్డి కోసం వెళ్తుండగా తాడిపత్రి నుంచి కడప వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా అతిలి మండలం దంతుపల్లిలో ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ హత్యకు దారితీసింది. వెంకటనారాయణ వీరాంజనేయులు మద్యం తాగుతుండగా ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. వీరాంజనేయులు తలపై బలంగా కొట్టి హత్య చేసి వెంకటనారాయణ పరారయ్యాడు. కడప నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలలో ఈనాడు ఆధ్వర్యంలో ప్రతిభా పాటవా పోటీలు నిర్వహించారు. వ్యాసరచన, క్విజ్, చిత్రలేఖనం పోటీల్లో విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలం కాజా సమీపంలోని డ్రైనేజీ కాలువలో యువకుడి మృతదేహం కలకలం రేపింది. మృతుడు కాజా గ్రామానికి చెందిన రాజేష్ గా పోలీసులు గుర్తించారు. మృతుడికి పలువురితో వివాదాలు, అతనిపై కేసులున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. కర్నూలులోని ఎస్టీ బీసీ కళాశాల మైదానంలో బంగారుపేట ప్రీమియర్ లీగ్ సీజన్ 4 ను రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. యువత క్రీడల్లో రాణిస్తే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని వెంకటేష్ అన్నారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పాల్తూరులో రామాంజనేయులు అనే రైతుపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో అతనికి గాయాలయ్యాయి. దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. విజయనగరం జిల్లా గరివిడి శ్రీ వెంకటేశ్వర పశువైద్య కళాశాల గేటు వద్ద వెటర్నరీ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. వీసీఐ కాలేజీ గుర్తింపు, స్టైఫండ్ పెంచాలంటూ అధ్యాపకులు లోపలికి వెళ్లకుండా గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఒంగోలులో మారిటైమ్ కార్యాలయాన్ని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ప్రారంభించారు. అనంతరం ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని సత్య తెలిపారు.